హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది సౌత్ కొరియన్ ద అల్టిమేట్ ఎస్యూవీ హుండై క్రెటా. 2014లో లాంచ్ చేశారండి. మనం చూస్తుంది సెకండ్ జనరేషన్ వర్షన్ హుండై క్రెటా. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో రెండిట్లో వస్తుందండి. అండ్ 1.5 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ అండ్ 1.4 లీటర్ టర్బో డీసీటీ పెట్రోల్లో కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో టోటల్గా వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి ఈఎక్స్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్లో వస్తుందండి. అండ్ టోటల్గా మనకి 14 వేరియంట్స్లో మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పుకోవాలి ఈ హుండై క్రెటా అని. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసిన వర్షన్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షన్ సిఆర్డిఏ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 19,01,000 అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ ఆటోమేటిక్ డీజిల్ 20,69,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ ఈ వీడియోకి ముందుగా మన ఛానల్లో మనకి ఈఎక్స్, ఎస్ఎక్స్ గురించి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయిందండి. అండ్ కావాలంటే ఆ వీడియో కావాలంటే పైన కార్డ్స్లో అండ్ కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు పాస్ చేస్తాను. అక్కడ నుంచి వీడియో చూడొచ్చు. అండ్ ఈ వెహికల్ ఒక డిజైనింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి చాలా స్టైలిష్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ ఈ హుండై క్రెటా అనేది మనకి కనెక్టెడ్ వెహికల్ అండి. అండ్ బ్లూలింగ్ సంబంధించి ఒక 55 ఫీచర్స్ కనెక్టెడ్ ఫీచర్స్ దీంట్లో రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఇంటర్నెట్ సర్వర్తో కనెక్ట్ అయి ఉంటుందండి. లైక్ ఎలా అంటే ఇంజన్ స్టార్ట్ స్టాప్ కానీ అండ్ జియో ఫెన్సింగ్ అలర్ట్, ఫైండ్ మై కార్, ఆటో స్టాష్ నోటిఫికేషన్స్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కానీ, అవర్ డ్రైవింగ్ రిజల్ట్స్, వెహికల్ డయాగ్నోసిస్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అండ్ వెహికల్ లైవ్ ట్రాకింగ్ ఇలాంటి ఫీచర్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ 7 వాయిస్ కమాండ్ వేకప్ కాల్స్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. లైక్ హలో బ్లూలింక్, ఓపెన్ సన్ రూఫ్ లాంటి ఇలాంటి ఫీచర్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఈ బ్లూలింక్ టెక్నాలజీ అనేది మనకి 3 years ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి చార్జబుల్ ఉంటుంది. అది ఎంత అనేది మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ ఇవి ఇక్కడ ఒక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఎంత 4,300 mm, విత్ 1790 mm, హైట్ 1635 mm, వీల్ బేస్ 2610 mm ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్తో పోల్చుకుంటే మనకి లెంత్ అనేది 30 mm, విడ్త్ అనేది 10 mm, వీల్ బేస్ 20 mm పెంచడం జరిగింది. అండ్ హైట్ అనేది 30 mm తగ్గించడం జరిగింది. అండ్ ఈ వెహికల్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ వెహికల్ ఒక వారంటీ విషయం చూసుకుంటే వండర్ వారంటీ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. 3 years అన్లిమిటెడ్ అండ్ 4 years 60,000 అండ్ 5 years 50,000 kilometers యాజ్ ఏ కస్టమర్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెకండ్ జనరేషన్ ఫేస్ షిఫ్ట్ వర్షన్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ రూఫ్ పానోరామిక్ సన్ రూఫ్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ ప్రజెంట్ ఈ వెహికల్ కలర్ ఆప్షన్స్కి వెళ్తే టోటల్ 8 కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి. పోలార్ వైట్, టైఫాన్ సిల్వర్, ప్లాంటమ్ బ్లాక్, లావా ఆరెంజ్, డీప్ ఫారెస్ట్, టైటన్ గ్రే అండ్ గెలాక్సీ బ్లూ అండ్ రెడ్ మల్బర్ అనే కొత్త కలర్ ఆప్షన్తో తీసుకొస్తాం. అండ్ డ్యూయల్ టోన్లోకి వెళ్తే వైట్ అండ్ బ్లాక్ రూఫ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ రూఫ్తో వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ ల్యాంప్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. న్యూ స్టైలిష్డ్ ట్రయో బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. విత్ ఆటో హెడ్ ల్యాంప్స్, విత్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ విత్ వెల్కమ్ ఫంక్షన్ అండ్ ఎస్కార్ట్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు మనకి క్రిస్టెంట్ గ్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ చాలా స్టైలిష్ అండ్ ప్రీమియం అప్పీల్ మనకి వెహికల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వైట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఇవి. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ విత్ ఫోగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. న్యూ స్టైలిష్ డిజైనింగ్ ఫోగ్ ల్యాంప్స్. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడొచ్చు. అండ్ బోల్డ్ క్రాస్కెట్ డిజైనింగ్ ఫ్రంట్ గ్రిల్ విత్ హారిజంటల్ క్రోమ్ స్టిక్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్లో మనకి క్రోమ్ అసెన్స్ చాలా యూజ్ చేయడం జరిగిందండి. అండ్ చూడడానికి చాలా బల్కీ అగ్రెసివ్ డిజైనింగ్తో తీసుకొచ్చారు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి సిల్వర్ ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, స్పోర్టీ స్కిడ్ ప్లేట్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడడానికి చాలా బల్కీ అండ్ అగ్రెసివ్ డిజైన్తో తీసుకొచ్చారు. విత్ హుండై బ్యాచింగ్ విత్ క్రోమ్ ఫినిష్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుల్ బాడీ సరౌండెడ్ ఎస్యూవీ బ్లాక్ క్లాడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నారో స్పేస్లో పార్క్ చేసినప్పుడు ఈ క్లాడింగ్ మనకి మంచి సేఫ్టీ ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలైవిల్స్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. న్యూ స్టైలిష్ 17-inch డైమండ్ కట్ అలైవిల్స్. అండ్ 4-wheel డిస్క్ ఉంటుందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. అండ్ టైర్స్ చూసినట్లయితే 215, 60 or 70-inch డైమండ్ కట్ అలైవిల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎస్ఎక్స్ టెంలో 17-inch అల్యూమినియం సిల్వర్ అలైవిల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ బేసిక్లో మనకి 60-inch స్టీల్ రిమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ అవుట్ సైడ్ రేడియో మిరర్స్ విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్తో పాటు విత్ వెల్కమ్ ఫంక్షన్ అండ్ విత్ పెడల్ ల్యాంప్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆటో ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్ విత్ పెడల్ ల్యాంప్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ స్టైలిష్ డిజైన్తో తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం క్యాబిన్లో ఇన్సైడ్.
అండ్ డౌన్లో చూడొచ్చు మనకి క్లాడింగ్ పై మనకి సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు మనకి అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ మనకి క్రోమ్ ఫినిష్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ బటన్. అండ్ డ్రైవర్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్తో చాలా నైస్ ఫినిషింగ్ టచ్తో తీసుకోవడం జరిగిందండి. అండ్ చూడొచ్చు న్యూ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ ఫ్రంట్ 2 డోర్స్కి 2 cheaters and inside opening led silver finish and 4 power windows, electrical adjustable outside rear view mirror with central locking and Bose premium sound system with 8 speakers and front 2 doors ki bottle holder. And interior design చూడొచ్చు ఫ్రెండ్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే లగ్జరియస్ ఇంటీరియర్ క్యాబిన్ విత్ డీ కట్ స్పోర్టీ స్టీరింగ్ వీల్ and new stylish AC vents with silver finish and engine start stop button, traction control, headlamp level adjustable button, bonnet opening lid with smart pedals with footrest and 8 ways power electrical driver seat height adjustable with front and back, up down and front back reclining function. అండ్ టోటల్గా మనకి 8 ways పవర్ ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ రావడం జరుగుతుందండి. అండ్ సీట్ కుషనింగ్ చూడొచ్చు మనకి మొత్తం లెదర్తో మనకి నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఫ్రంట్ 2 seats వెంటిలేషన్ ఏసీ రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ రేర్లో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ కుషన్స్ కూడా రావడం జరుగుతుందండి కంపెనీతో పాటు. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో ఇంటీరియర్ క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఇంటీరియర్ డాష్బోర్డ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే లగ్జరియస్ ఇంటీరియర్ క్యాబిన్ అండ్ స్పోర్టీ డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. న్యూ స్టైలిష్ డిజైనింగ్ విత్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలమ్. అండ్ సెంటర్లో చూడొచ్చు మనకి హుండై బ్యాచింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, మోడ్ చేంజింగ్ ఫంక్షన్. అండ్ రైట్ సైడ్లో మనకి క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ సంబంధించిన ఆపరేటింగ్ కంట్రోల్స్ దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. ఇప్పుడు మనకి అసలు ఆన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అడ్వాన్స్డ్ 17.78 సూపర్విజన్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ అండి విత్ డిజిటల్ డిస్ప్లే. దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్స్, వార్నింగ్ ఇండికేటర్స్, అవుట్ సైడ్ టెంపరేచర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి రైట్ సైడ్లో మనకి ఫ్యూల్ లెవెల్ అండ్ ఇంజిన్ ఓవర్ హీటింగ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్పిఎం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో మనకి ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాస్టిక్. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్ అండ్ టిల్ట్ స్టీరింగ్ ఫంక్షన్ జాస్టిక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కన్వీనియంట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు అంటే 10.24 inches స్మార్ట్ లార్జ్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి సపోర్ట్ చేస్తుంది బ్లూలింక్ కనెక్టివిటీ, లైవ్ ట్రాఫిక్ అండ్ పిఓఐ సర్చ్ అండ్ వాయిస్ కంట్రోల్ కూడా లైక్ వేకప్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది. అండ్ సర్వీస్ రిమైండర్ అండ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా దీంట్లో రావడం జరుగుతుందండి. యాపిల్ కార్ప్లే, మిర్రరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ చూడొచ్చు మనకి 3 blocks 3 స్క్రిప్ట్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. నైస్ లార్జ్ టచ్ స్క్రీన్. అండ్ చూడొచ్చు మనకి దీంట్లో మనకి ఫోన్ కనెక్టివిటీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆటో ఎయిర్ హెల్దీ ప్యూరిఫైర్ అండ్ రేడియో, యూఎస్బీతో వీడియోస్, నావిగేషన్, బ్లూలింక్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే అండ్ ఫేవరెట్ కంట్రోల్ బటన్ అండ్ మీడియా, మ్యాప్ అండ్ వాయిస్ కంట్రోల్ మన దీంట్లో వాయిస్ డెమో దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ సెట్టింగ్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మెయిన్గా దీంట్లో మనకి ఆటో ఎయిర్ ప్యూరిఫైర్ మిషన్ అంటే ఆటో హెల్దీ ఎయిర్. దీంట్లో మనకి చూడొచ్చు మనకి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సెంటర్లో ఆమ్రెస్ట్ పైన రావడం జరుగుతుంది ఆటో ఎయిర్ ప్యూరిఫైర్. దీంట్లో మనకి లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు అండి. స్క్రీన్ మనకి బ్యాక్ సైడ్ వాళ్ళు ఆపరేట్ చేయకుండా అన్లాక్ చేసినప్పుడు దీన్ని మనం లాక్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకి మోడ్ చేంజింగ్ ఫంక్షన్, నార్మల్ మోడ్, టర్బో మోడ్, ఆటో మోడ్. అండ్ మీకు ఆ మోడ్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి ఫ్యాన్ స్పీడ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ మనకి కూడా ఇక్కడ నుంచి మనకి ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి ఇది కూడా టచ్ స్క్రీనే. మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నేను చూడొచ్చు ఆఫ్ అయిపోయింది. మళ్ళీ కొంచెం మనం ఆన్ చేసుకోవచ్చు.
అండ్ ఇంతేకాకుండా మనకి రేర్ స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద వచ్చిన స్క్రీన్ని లాక్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ కూడా మనకి చేంజెస్ 497 hours తర్వాత మనకి ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలని ఒక వార్నింగ్ దీంట్లో రావడం జరుగుతుంది. మనం ఎక్కడున్నా కూడా మనకి స్క్రీన్ని స్క్రిప్ చేయొచ్చు అంటే ఈ విధంగా మనకి నావిగేషన్ని స్క్రిప్ చేయొచ్చు మనకి ఈ విధంగా. హలో బ్లూ లింక్, ఈ విధంగా మనకి బ్లూ లింక్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇలా కంట్రోల్ చూపిస్తుంది. ఒకవేళ బ్లూ లింక్ యాక్టివేట్ అవుతే మనకి హలో బ్లూ లింక్ ఓపెన్ సన్ రూఫ్ అంటే వాయిస్ కమాండ్తో మనకి ఓపెన్ అవుతుంది. అండ్ చూడవచ్చు మనకి నావిగేషన్ సెట్ చేసుకొని నావిగేట్ పెట్టేసి మనకి నావిగేట్ చూపిస్తుంది. కొద్దిసేపు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. బోస్ స్పీకర్స్ కదా, 8 స్పీకర్స్ బోస్ స్పీకర్స్ అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఎంజాయ్ ఇట్. Yes, the traffic is back. Markets are open. ఇక మీదే ఆలస్యం. మీ టార్గెట్ కస్టమర్స్ ని చేరుకోండి. మీ సెకండ్ ఇన్నింగ్స్ కి కిక్ స్టార్ట్ నివ్వండి. మీ స్ఫూర్తికి మా సృజనాన్ని జోడించండి. అడ్వర్టైజ్ విత్ ది బెస్ట్ ఇన్ ద మార్కెట్. టీమ్ బిగ్ ఎఫ్ఎం. కాల్ బిగ్ ఎఫ్ఎం క్లస్టర్ హెడ్ పాపిరాజు ఆన్ 94903 91403. ఇది విన్నారా? వీడియో कोई भी वायरस పట్టు చీరలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. త్వరపడండి. అండ్ ఇక మనకి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి. స్క్రీన్ని మనకి హోమ్ స్క్రీన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు, లాక్ సెట్టింగ్ చేసుకోవచ్చు, కంపాస్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపాస్ చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఉన్న కంపాస్ మనకి ఇక్కడికి వచ్చింది. అండ్ దీంతో పాటు మనకి సెట్టింగ్స్ వాయిస్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మనకి లోపల కార్లో కూర్చున్న వాయిస్ కూడా మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇది 1 GB స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందండి. మనకి సేవ్ కూడా చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్లే కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. మనకి వాయిస్ సౌండ్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ సౌండ్ అవుట్పుట్ అండ్ వాల్యూమ్ లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు, ఈక్వలైజ్ చేసుకోవచ్చు, రేడియో రిసౌండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని గురించి మీకు డీటెయిల్గా ఒక రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ సెంటర్లో చూడవచ్చు, మనకి సెంటర్లో మనకి స్పీకర్ ఉందని చెప్పుకోవచ్చు. బోస్ స్పీకర్స్ మొత్తం 8 స్పీకర్స్, 1 ఊఫర్ ఉంటుంది బ్యాక్ సైడ్లో. అండ్ చూడవచ్చు ఫుల్లీ ఆటోమేటెడ్ ఈకో కోటింగ్ టెక్నాలజీ ఏసీ వింట్ అండి. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి 12 watts పవర్ అవుట్లెట్ ఇవ్వడం జరుగుతుంది విత్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB పోర్ట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ రివర్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. రివర్స్ మనకి గేర్ నాబ్ లేపేయాలి ఈ విధంగా, ఇక్కడ ప్రెస్ చేసి లేపి మనకి రైట్ సైడ్ వేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 2 seats వెంటిలేషన్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓన్లీ కూలింగ్ మాత్రమే. అండ్ రేర్ సైడ్ డ్రైవర్ ఎయిర్ వ్యూ మిర్రర్ అండ్ కో డ్రైవర్ ఏసీ వింట్ అండ్ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డింగ్ ఫంక్షన్ and 2 cup holder, central 2 cup holder, armrest with storage capacity. అండ్ ఇన్సైడ్ మిర్రర్ చూడొచ్చు, ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ అండ్ విత్ టెలిమాటిక్ కంట్రోల్స్ దీంట్లో రావడం జరుగుతుంది. విత్ బ్లూ లింక్ కంట్రోల్స్ దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్ LED లైట్స్. అండ్ చూడొచ్చు మనకి స్మార్ట్ పానోరమిక్ సన్ రూఫ్ అండి. టోటల్ పానోరమిక్ సన్ రూఫ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా కావాలనుకుంటే మనకి సన్ రూఫ్ ఓన్లీ ప్యాడ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అండి, ఓన్లీ గ్లాస్ మిర్రర్ కనిపించేటట్టుగా. అండ్ లార్జ్ క్లూడ్ గ్లో బాక్స్ అండ్ కోక్ స్టీన్స్ పెట్టుకోవచ్చు. అండ్ డాష్బోర్డ్ ప్యానల్ చూడవచ్చు, మనకి లెదర్ ఫినిషింగ్ డాష్బోర్డ్ ప్యానల్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. ఇదండి ఫ్రెండ్స్ సెంట్రల్ కన్సర్న్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో మొత్తం కామెంట్ సెక్షన్లో షేర్ చేయవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో.
అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సి పిల్లర్ నుంచి మనకి ఏ పిల్లర్ వరకు మనకి ఒక సిల్వర్ ఫినిషింగ్ స్టిక్ అయితే రావడం జరుగుతుంది చూడొచ్చు. అండ్ సిల్వర్ ఫినిషింగ్ స్టిక్ అండ్ లాజుడ్కు సిల్వర్ ఫినిషింగ్ స్టిక్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపై డో నాట్ అప్లై లోడ్ అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా వార్నింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 3D షార్ఫిన్ యాంటెన్నా విత్ ఫ్లోటింగ్ టైప్ రూఫ్. అండ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు, క్రోమ్ ఫినిష్. అండ్ రేర్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్లాక్ అండ్ గ్రే కలర్తోని. అండ్ రేర్ 2 డోర్స్లో మనకి రేర్ సన్షేడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సమ్మర్లో మంచి సన్షేడ్స్ నుంచి ప్రొడక్షన్గా మనకి యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి లోపల ఏసీ క్లైమేట్ అనేది స్టెబుల్గా ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ రేర్ డోర్స్ 2 డోర్స్కి మనకి చైల్డ్ లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సేఫ్టీ చైల్డ్ లాక్స్. అండ్ డోర్ ప్యాన్ మనం చూడవచ్చు, లెదర్ ఫినిషింగ్, నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ సిల్వర్ ఫినిషింగ్, 1 పవర్ విండో అండ్ బ్రాండెడ్ బోస్ స్పీకర్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్కిట్ ప్లేట్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడవచ్చు, లార్జ్ అండ్ స్పేషియస్ ఇంటీరియర్ క్యాబిన్ అండ్ బెటర్ లెగ్ రూమ్ అండ్ బెటర్ షోల్డర్ రూమ్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ సన్ రూఫ్ చూడవచ్చు, నైస్ డిజైన్. అండ్ రేర్లో చూడవచ్చు మనకి రేర్ 2 హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటుగా మనకి కుషన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన కంపెనీకి ఎలా వస్తున్నాయి. దీనిపై మనకి చూడవచ్చు క్రిటా బ్యాచ్ కూడా రావడం జరుగుతుంది. నైస్ కుషనింగ్స్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. మనకి చూడవచ్చు మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్ రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. మనకి ఒక యాంగిల్ వరకు రిక్లైన్ చేయొచ్చు. చూడొచ్చు మనకి ఇక్కడ హుక్ ఉంది, ఆ హుక్ని ప్రెస్ చేసి మనకి పుష్ చేసి మనకి రిక్లైనింగ్ అవుతుంది. చూడొచ్చు మనకి నార్మల్ రిక్లైనింగ్ అయింది. ఇప్పుడు ఇది ఇంతకు నార్మల్ స్టేజ్లో ఉండే. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి చైల్డ్ ఎంకరేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఐసోఫిక్స్ లాక్స్. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. ఇంటీరియర్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుద్దాం బ్యాక్ సైడ్. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి మంచి లెగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపై మనకి చూడొచ్చు మనకి బెటర్ లెగ్ రూమ్. అండ్ రేర్లో మనకి హార్డ్ మెటల్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి, హార్డ్ ప్లాస్టిక్ మెటల్స్. అండ్ రేర్ మ్యాప్ పాకెట్స్ అండ్ ఫ్రంట్ 2 సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ రేర్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ విత్ హ్యాండిల్ బార్స్. అండ్ రేర్ సెంటర్లో చూడవచ్చు మనకి రేర్ పవర్ అవుట్లెట్తోని మనకి ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్లోటింగ్ చేంజింగ్ ఫంక్షన్తో పాటు. అండ్ రేర్ పవర్ అవుట్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొబైల్స్ హ్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి క్యాబిన్లో ఎయిర్ ప్యూరిఫైర్ మిషన్, ఆటో హెల్దీ ప్యూరిఫైర్ మిషన్. అండ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఆన్ ఆఫ్లో చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని లాక్ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ టస్టర్లో మనకి ఆ లాక్ కూడా చేసుకోవచ్చు, కొంచెం ఆపరేట్ చేసుకోరాకుండా. అండ్ చూడొచ్చు అండ్ రేర్ ఎల్ఈడి లైట్స్ అండ్ హ్యాండిల్ బార్. అండ్ చూడొచ్చు ఫ్రంట్ సెంటర్ కన్సర్న్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సన్ రూఫ్తో చాలా ప్రీమియం అండ్ లగ్జరియస్ ఇంటీరియర్ క్యాబిన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఏమనిపించిందో అర్థం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో రేర్. లెట్స్ గో. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా స్టైలిష్ డిజైన్తో తీసుకోవడం జరిగింది అండ్ ఈ సెకండ్ ఫేస్ షిఫ్ట్ వర్షన్లో. అండ్ టైల్ ల్యాంప్స్ సెక్షన్ చూడొచ్చు మనకి ఎల్ఈడి రిఫ్లెక్టబుల్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. అండ్ చూడొచ్చు సైడ్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టాప్లో చూసుకోవడం మనకి 3D షార్ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్లోటింగ్ టైప్ రూఫ్. రేర్ ఏరోడైనమిక్ ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, డ్యూయల్ టోన్ రేర్ స్పాయిలర్ విత్ పియానో బ్లాక్ ఫినిష్తోని. చూడొచ్చు డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ రేర్లో మనకి వైపర్ అండ్ డీఫోగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటర్ మనకి ఇక్కడ నుంచి వస్తాయని చెప్పుకోవచ్చు, రేర్ వాటర్ వైపర్ వాషర్. అండ్ రేర్ ప్రొఫైల్లో మనకి అట్రాక్టివ్ డిజైన్ పార్ట్ అంటే టైల్ ల్యాంప్స్ సెక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి రేర్లో మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రిఫ్లెక్టబుల్ టైల్ ల్యాంప్స్, నైస్ డిజైనింగ్ సి టైప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫంక్షన్స్తో పాటు క్రిటా ఎస్ఎక్స్ బ్యాచింగ్. రేర్ ఫోగ్ ల్యాంప్స్ విత్ రిఫ్లెక్టర్స్, రేర్ ఎస్యూవీ స్కిట్ ప్లేట్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ క్రిటా బ్యాచింగ్ అండ్ హుండై బ్యాచింగ్ అండ్ హై స్టాప్ మౌంట్. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అంటే నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చూడొచ్చు బూట్ స్పేస్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది, ఫుల్ ఫ్లాట్ బూట్ స్పేస్ అండ్ చాలా డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా లగేజ్ కూడా ఈజీగా
పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రేర్లో మనకి సబ్ బూఫర్ ఉంటుందండి. టోటల్గా 5 స్పీకర్స్, 2 ట్వీటర్స్ అండ్ 1 సబ్ బూఫర్ ఉంటుందండి. టోటల్గా 8 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్పేర్ వీల్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ స్పేర్ వీల్ జాగ్రత్త చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ వీల్ ఇలా ఉంటుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 205 65 ఆర్ 16 ఇంచ్ అండ్ స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్త టూల్ కిట్స్ మనకి కింద ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా. అండ్ దీంతో పాటుగా మనకి బూట్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు మనకి చైల్డ్ ఐసోఫిక్స్ హుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, హోల్డింగ్ హుక్స్. అండ్ కావాలంటే మనకి రేర్ పార్సల్ ట్రైన్ మనకి రిమూవ్ చేసుకోవచ్చు, ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా మనకి రేర్ సీట్ అనేది 60-40 స్ప్లిటబుల్ కూడా చేసుకోవచ్చు అండి. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అండ్ మీకు లగేజ్ ఇంక్రిమెంట్కి మనకి ఇట్లా 60-40గా స్ప్లిట్ చేసుకొని మీకు లగేజ్ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ 60%. ఇదండి రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ డిజైనింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్తో చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకోవడం జరిగిందండి. అండ్ డిజైనింగ్ టోటల్గా చేంజ్ అయిందని చెప్పుకోవాలి, నైస్ డిజైనింగ్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్యూల్ ఇన్సర్ట్ చేయొచ్చు అండి. అండ్ టోటల్గా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్, చాలా డీసెంట్ కెపాసిటీ. అండ్ చూడొచ్చు ఫ్రంట్. అండ్ ఇప్పుడు మనకి అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో, ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. చూడొచ్చు అండి ఇంజిన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1.5 లీటర్ 1493cc U2 CRDA డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ పవర్ వచ్చేసి 115 PS ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM. అండ్ టార్క్ వచ్చి 25.5 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 2750 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ మైలేజ్ వచ్చేసి 21.4 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 18 kmpl అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి వైపర్ కంటైనర్ అండ్ కూలెంట్ కంటైనర్, డాట్ ఫ్లోర్ బ్రేక్ ఆయిల్ అండ్ U2 CRDA డీజిల్ ఇంజన్ 16 volts का बैचिंग and engine oil checkup lead, radiator tap and heavy battery and battery positive terminal and fuse box switch. అండ్ పెట్రోల్కి వెళ్తే 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయండి. 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ CVTలో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ 1.4 లీటర్ కప్ప టర్బో GDI పెట్రోల్ ఇంజిన్, ఇది మనకి 7 స్పీడ్ DCTలో మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ పెట్రోల్ మైలేజ్ వచ్చేసి మనకి 16.8 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 17.1 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకి రావడం జరుగుతుంది CVTలో. అండ్ ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, హై స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్, 4-wheel డిస్క్, టైప్ ప్రెజర్ మోటార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్రోమిక్ IRVM, height adjustable seat belt, front seat belt and passenger seat belt and rear defogger and weight washer and engine immobilizer, auto headlamps. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ టైం వ్యూవర్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ రెడ్డి signing off. See you soon in next video. Jai Hind.